మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరటాల శివ డైరెక్షన్ లో తారక్ నటిస్తున్న రెండవ సినిమా దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు రాబోతున్న దేవర మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. కాగా దేవర ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రోజుకొక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 1.25 మిలియన్ దాటి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. ఇక టికెట్స్ పరంగా 40,000కు పైగా టికెట్స్ బుక్ అయ్యాయని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఇటీవల ఆస్ట్రేలియా బుకింగ్స్ ఓపెన్ చేయగా అత్యంత వేగంగా $100,000 కలెక్ట్ చేసి రికార్డ్స్ సాధించాడు దేవర. ఓవర్సీస్ లో ఇంతటి భారీ బుకింగ్స్ కారణాలు ఏంటని ఆరా తీయగా RRR తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడం, 6 ఏళ్ల తర్వాత తారక్ సినిమా సోలో రిలీజ్, పాటలు సూపర్ హిట్ అవడంతో పాటు కొరటాల ఎన్టీఆర్ కాంబో క్రేజ్ అని కలగలిపి దేవర హ్యూజ్ బుకింగ్స్ లో కనిపించిందని ఓవర్సీస్ బయర్స్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కి ఇప్పటి నుండే తాకిడి ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవరను నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.